Welcome to StudyShark. మనం రోజూ వాడే స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, అసలు మన చుట్టూ ఉన్న ఈ డిజిటల్ ప్రపంచమంతా ఎలా పనిచేస్తోందో ఎప్పుడైనా ఆలోచించారా? వీటన్నిటి వెనక ఒక అదృశ్య శక్తి పనిచేస్తోంది. అదే ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈరోజు మనం పంచ్ కార్డ్ల కాలం నుండి ఇప్పటి క్లౌడ్ కంప్యూటింగ్ వరకు దాని ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. ముందుగా అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే దాన్ని ఒక సిటీలోని ట్రాఫిక్ కంట్రోలర్లా ఊహించుకోండి. ఆ కంట్రోలర్ ట్రాఫిక్ను ఎలాగైతే కంట్రోల్ చేసి అన్ని వాహనాలు సజావుగా వెళ్లేలా చూస్తాడో, ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మన కంప్యూటర్లోని మెమరీని, ప్రాసెసర్ని, అలాగే మిగతా అన్ని భాగాల్ని మేనేజ్ చేస్తుంది. మనం వాడే యాప్స్ అన్నీ ఎలాంటి గొడవ లేకుండా పనిచేసేలా చూసుకుంటుంది. ఇది లేకపోతే మన కంప్యూటర్ కేవలం ఒక ప్రాణం లేని డబ్బా అంతే. మన కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఇది ఒక పంచ్ కార్డ్. ఆపరేటింగ్ సిస్టంలు అన్న కాన్సెప్టే లేని రోజుల్లో ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ని ఇలా కార్డుల మీద రంధ్రాలు చేసి కంప్యూటర్కు చెప్పేవారన్నమాట. మరి అసలు ప్రశ్నేంటంటే, కేవలం రంధ్రాలు ఉన్న ఈ కార్డుల దగ్గర నుండి మన జేబులో పట్టేంత సూపర్ కంప్యూటర్ల దాకా టెక్నాలజీ ఇంత దూరం ఎలా ప్రయాణించింది? ఆ ప్రయాణమేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడు మనం కంప్యూటింగ్ తొలి రోజుల్లోకి వెళ్దాం. ఆ టైంలో కంప్యూటర్లంటే అవి భారీగా ఏకంగా ఒక గది అంత సైజులో ఉండేవి, కానీ వాటి సామర్థ్యం మాత్రం చాలా తక్కువ. 1940లలో అయితే అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అనే మాటే లేదు. కానీ 50లకొచ్చేసరికి కంప్యూటర్లు చాలా పవర్ఫుల్ అయ్యాయి. అప్పుడు ఒక కొత్త సమస్య వచ్చింది. ఇంత శక్తివంతమైన మెషీన్ను సమర్థవంతంగా ఎలా వాడుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానంగానే 1960లలో మొట్టమొదటి ఆపరేటింగ్ సిస్టమ్లు పుట్టాయి. ఆ రోజుల్లో ఉన్న సమస్య ఏంటంటే, కంప్యూటర్తో ఒకేసారి ఒక్క పని మాత్రమే చేయగలిగేవారు. దానివల్ల చాలా విలువైన కంప్యూటర్ టైం వేస్ట్ అయ్యేది. దీనికి పరిష్కారమే బ్యాచ్ ప్రాసెసింగ్. అంటే ఒకేలాంటి పనులన్నింటినీ పంచ్ కార్డుల రూపంలో ఒక బ్యాచ్గా తయారుచేసి ఒకేసారి రన్ చేసేవాళ్లు. ఇది ఎఫిషియన్సీ వైపు వేసిన ఒక పెద్ద అడుగు. ఇక్కడ మనం చూస్తున్నది నిజంగా చాలా ఆసక్తికరమైంది. ఇది మ్యాగ్నెటిక్ డ్రమ్. ఆ కాలంలో మెయిన్ మెమరీగా దీన్నే వాడేవాళ్లన్నమాట. అంటే ఇప్పటి ర్యామ్ చిప్స్కి బదులుగా డేటాను స్టోర్ చేయడానికి ఇలాంటి పరికరాలను వాడేవారన్నమాట. టెక్నాలజీ ఎంత మారిపోయిందో కదా! బ్యాచ్ ప్రాసెసింగ్ స్పీడ్ను పెంచింది నిజమే. కానీ ఇంకో సమస్య వచ్చింది. ఏంటంటే, లక్షల డాలర్లు పెట్టి కొన్న ఆ పెద్ద కంప్యూటర్ను ఒక టైంలో ఒక్కరే వాడగలరు. ఇది చాలా పెద్ద వృధా గదా! ఈ సమస్యకి ఒక అద్భుతమైన పరిష్కారం దొరికింది. అదే టైం షేరింగ్. ఇదొక విప్లవాత్మకమైన ఆలోచన. దీని ద్వారా ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, ప్రాసెసర్ సమయాన్ని చాలా చిన్న చిన్న భాగాలుగా, అంటే మిల్లీ సెకండ్లుగా విడదీసి ప్రతి యూజర్కి కొంచెం కొంచెం కేటాయిస్తుంది. దాంతో చాలామంది ఒకేసారి కంప్యూటర్ను వాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అవును, ఇదే టైంలో పుట్టింది యూనిక్స్. ఇది ఎంత ప్రభావవంతమైన ఆపరేటింగ్ సిస్టమ్ అంటే, దాని సింపుల్ డిజైన్, పోర్టబిలిటీ వల్ల ఈరోజు మనం వాడుతున్న మ్యాక్ఓఎస్, లినక్స్ లాంటి ఆధునిక ఆపరేటింగ్ సిస్టమ్స్కి కూడా అదే పునాది వేసింది. సరే, ఇప్పుడు కథలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వస్తోంది. భారీ గదుల్లో ఉండే కంప్యూటర్లు మన ఇళ్లల్లోని టేబుళ్ల మీదికి ఎలా వచ్చాయో చూద్దాం. ఈ మార్పు ఎంత పెద్దదో ఈ స్లైడ్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు MS-DOS లాంటి సిస్టమ్స్. వీటిలో ప్రతి పనికి కమాండ్స్ టైప్ చేయాలి. ఇంకోవైపు మ్యాకింటాష్ OS లాంటివి, పరిచయం చేసిన గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే GUI. ఐకాన్లు, విండోలు, మౌస్తో క్లిక్ చేయడం, ఇవన్నీ కంప్యూటర్ వాడకాన్ని ఎంత సులభం చేశాయంటే చెప్పలేం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ పర్సనల్ కంప్యూటర్ అంటే PC మరియు GUI విప్లవం టెక్నాలజీని కేవలం నిపుణులకే కాకుండా సాధారణ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది మన ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చేసింది. సరే, ఇక నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం. కంప్యూటర్లు ఒకదానితో ఒకటి ఎలా కనెక్ట్ అయ్యాయి, అంటే నెట్వర్కింగ్ మరియు ఇంటర్నెట్ ఎలా వచ్చాయో చూద్దాం. ఈ మార్పు ఎంత వేగంగా జరిగిందంటే చూడండి, 90లలో నెట్వర్కింగ్ కేవలం ఒక ఫీచర్. కానీ 2000కొచ్చేసరికి ఇంటర్నెట్ లేనిదే పని జరగని పరిస్థితి. ఆ తర్వాత స్మార్ట్ఫోన్ల రాకతో మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ మన అరచేతిలోకొచ్చేసింది. ఇప్పుడు మనమున్నది 6th జనరేషన్లో. ఈ రోజుల్లో ఆపరేటింగ్ సిస్టంలో ఫోకస్ అంతా మారిపోయింది. క్లౌడ్తో కనెక్ట్ అవ్వడం, వర్చువలైజేషన్, అంటే ఒకే ఒక్క మెషిన్పై చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ను రన్ చేయడం, ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా సెక్యూరిటీ, వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలా మనం ఇప్పుడు ఫైనల్ స్టేజ్కొచ్చేశాం.
ఇప్పుడు గనక మనం చూస్తే ఆపరేటింగ్ సిస్టంలు లేని చోటు లేదు. అవి మన చుట్టూ ఉన్న ప్రతి టెక్నాలజీలో భాగమైపోయాయి. డెస్క్టాప్లు, సర్వర్లే కాదు, మనం చేతికి పట్టుకునే స్మార్ట్ వాచ్లు, మనం నడిపే కార్లు, ఇంట్లో ఉండే స్మార్ట్ బల్బులు, ఇలా ఒకటేంటి ప్రతి చోట ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఇది మనకు తెలియకుండానే మన ఆధునిక జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది.